Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageswar Rao and the clinic name is Neocare Homeopathy. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వాస్తు శాస్త్రరీత్యా ధనుసు రాశి వారికి ఏ దిక్కు కలిగిన సింహద్వారం కలిసి వస్తుంది, వాళ్ళు నివసిస్తున్నటువంటి గృహంలో ఎటువంటి వాస్తు నియమాలు పాటించడం వల్ల మరి అనుకూలత ఏర్పడే అవకాశం ఉంటుంది అనే విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. ధనుసు రాశి వారికి గురువు అధిపతిగా ఉండడం జరుగుతుంది. అలాగే భాగ్యాధిపతి సూర్యుడు. అందుకని ఈ రాశి వారికి నెంబర్ 1గా సరిపోయేది తూర్పు దిక్కు. సూర్య భగవానుడే జనులందరికీ ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇచ్చే గ్రహం. అటువంటి సూర్యుడు ప్రధాన ఆధిపత్యం వహిస్తున్నటువంటి దిక్కు తూర్పు దిక్కు. అందువలన ఈ ధనుసు రాశి వారు తూర్పు సింహద్వారం కలిగినటువంటి గృహంలో నివసించడం వల్ల ఖచ్చితంగా వీళ్ళ యొక్క నేమ్ అండ్ ఫ్రేమ్ బాగా పెరుగుతుంది. వాళ్ళ యొక్క తెలివితేటలకు తగిన గుర్తింపు, మంచి ఆరోగ్యం రావడం జరుగుతుంది. అంటే తూర్పు దిక్కు సింహద్వారం కలిగి ఉండి తూర్పు కూడా కొంత ఖాళీ స్థలం ఉండి, అంటే మొత్తం మీద తూర్పు దిక్కు డామినేట్ చేయాలి. తూర్పు వైపులో ఎటువంటి గోతులు అటువంటి డౌన్గా ఉండడం జరగకూడదు. అలాగే నివసిస్తున్నటువంటి గృహం రోడ్డు కన్నా కొద్దిగా హైట్లో ఎత్తులో ఉండాలి. ఈ విధంగా తూర్పు పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు అందులో ఎటువంటి వాడు నివసించినా కూడా కొద్ది రోజుల్లోనే అతని యొక్క నేమ్ అండ్ ఫేమ్ పెరుగుతుంది. ముఖ్యంగా వృత్తిపరంగా ఏదో ఒక ఉపాధి అవకాశం కలిగి నిరుద్యోగంగా ఉన్నవాడు ఖచ్చితంగా ఉద్యోగంగా మారుతాడు. పౌరుషవంతుడే ఉంటాడు. అంటే ఒకరి మీద ఆధారపడి ఇంట్లో ఖాళీగా ఉంటూ తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మరి ఈ ధనుస్సు రాశిలో జన్మించిన వారు తూర్పు దిక్కు గృహంలో నివసించడం వల్ల వారికి భాగ్యోదయం అవుతుంది. అలాగే వారికి సత్సంతానం, ముఖ్యంగా పుత్ర సంతానం కలిగి వాళ్ళ వంశం కూడా చక్కగా అభివృద్ధి చెందే అవకాశం ఉన్నది. దాని తర్వాత వీళ్ళకి అనుకూలించే దిక్కు దక్షిణ దిక్కు. అంటే దక్షిణానికి కుజుడు అధిపతి. ఈ రాశి వారికి కుజుడు అత్యంత మిత్రుడ గ్రహం. అలాగే అది కూడా అగ్నితత్వ గ్రహం అవటం వల్ల దక్షిణ దిక్కు సింహద్వారంగా కలిగి దక్షిణ దిక్కు ఎటువంటి మైనస్లు లేకుండా ఉన్నటువంటి దిక్కులో నివసించడం వల్ల ఆ గృహంలో, అంటే ఎక్కువగా వీళ్ళు నివసిస్తున్నటువంటి గృహంలో శుభకార్యాలు ఎక్కువగా నడుస్తూ ఉంటాయి. వివాహం కాని వారు ఎవరైనా ఆ గృహంలో ఉంటే తొందరగా వివాహం జరుగుతుంది. అలాగే స్త్రీలకి ఆరోగ్యవంతంగా ఉండే అవకాశం ఉంది. దాని తర్వాత ఏంటంటే అందులో ఖాళీగా ఉండే అవకాశం లేదు. ఏదో ఒక ఉపాధి, ఏదో ఒక ఉద్యోగం, ఏదో ఒక చదువు చదువుతారు తప్ప ఖాళీగా లేజీగా ఉండే అవకాశం ఉండదు. సో ఈ కారణం వల్ల మరి ధనుసు రాశి వారు తూర్పు నెంబర్ 1, దక్షిణ దిక్కు కూడా 100% ఉండొచ్చు. ఎక్కువగా పడమర దిక్కు వీళ్ళకంత అనుకూలమైనటువంటి దిక్కు అయితే కాదు. అంటే వీళ్ళ యొక్క వేగానికి, వీళ్ళ యొక్క నిర్ణయాలకి పడమర దిక్కు అంత సహకరించే అవకాశం లేదు. అది ఎప్పుడు అనుకూలిస్తూ ఉంటుంది, వీళ్ళు సంపాదన ఆగిపోయిన తర్వాత, అంటే ఇంచుమించుగా 65-70 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రశాంతమైన జీవితం గడుపుదాం అనుకున్న వాళ్ళకి ఈ పడమర దిక్కు పనికొస్తుంది. దానికి శని అధిపతి అవడం వల్ల ఎటువంటి బాధల బందీ లేకుండా, ఎటువంటి పనులు లేకుండా చాలా ప్రశాంతంగా ఆధ్యాత్మిక జీవితం గడుపుదాం అనుకున్న వాళ్ళకి ఈ దిక్కు అనుకూలించే అవకాశం ఉన్నది. సో మొత్తం మీద ఏంటంటే అది ఈ జీవితంలో పైకి రావాలి, జీవితంలో తొందరగా సెటిల్ అవ్వాలి, సంపాదనలో ఉన్నాం, ఇంకా మనకి బాధ్యతలు ఉన్నాయి అనుకున్న వాళ్ళకి ఈ పడమర దిక్కు అంతగా పనిచేయదు. ఇక ఉత్తర దిక్కు. సో ఉత్తర దిక్కుకి బుధుడు అధిపతి అవుతుంటాడు.
ఈ ధనుస్సు రాశి వారికి బుధుడు బాధకుడు. అయితే ఎక్కువగా ఈ ఉత్తర దిక్కు కూడా ధనుసు రాశి వారికి అంటే సూర్యుడి యొక్క డామినేషన్ ఈ రాశి వారికి ఉండడం వల్ల ఉత్తర దిక్కు కూడా అనుకూలించే అవకాశం ఉంది. అయితే అందులో స్త్రీలకు ఎక్కువగా పెత్తనం ఉండే అవకాశం ఉంటుంది. అందులో స్త్రీ సంతతి జీవితంలో బాగా పైకి రావడం జరుగుతుంది. కుటుంబ బాధ్యతలు వ్యవహారం అంతా కూడా స్త్రీల ఆధీనంలో ఉండడం జరుగుతుంది. అంటే జాతకుడు ఇంచుమించుగా వాళ్ళ నిర్ణయాలకు ఆధారపడవలసి ఉంటుంది. బట్ ఎనీహో ఇది ప్రస్తుత పరిస్థితుల్లో మనకు కరెక్ట్గానే ఉంటుంది తప్ప మొత్తం మీద ధనుసు రాశి వారు సహజ భాగ్యాధిపతులు కాబట్టి వీళ్ళు ఉత్తర దిక్కు కూడా అనుకూలించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర ఈశాన్యం అన్నది ఇంకా వీళ్ళు చాలా బెటర్గా ఉంటుంది. ఎందుకంటే ఉత్తర ఈశాన్యంకి వెళ్ళే కొద్దీ రవి యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఉత్తర ఈశాన్యం, తూర్పు దిక్కు, తూర్పు ఈశాన్యంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ జాతకుడు మంచి ఐశ్వర్యవంతుడై అలాగే మంచి విద్యావంతుడై ఏదో రంగంలో ప్రఖ్యాతి గాల్చే అవకాశం ఉంది. అందరూ వీళ్ళ యొక్క సలహాల కోసం సంప్రదిస్తూ ఉంటారు. అయితే ఎంత పర్ఫెక్ట్గా 100% వాస్తు కలిగిన గృహంలో ఉన్న జాతకుడి యొక్క దశ జరుగుతున్నటువంటి దశ కూడా చాలా ఇంపార్టెంట్గా చూడవలసి ఉంటుంది. దశ బాగులేనప్పుడు దిశ ఖచ్చితంగా మరి ఇబ్బంది పెడుతుంది. దశ బాగుంటే దిశ కూడా కలిసి వస్తుంది. కాబట్టి సాధ్యంత వరకు ఈ ధనుస్సు రాశిలో జన్మించిన వారికి ఎక్కువగా మరి ఈ శని మహాదశ చాలా ఇబ్బంది పెడుతుంది. అలాగే రాహు మహాదశ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఈ 2 దశలు వచ్చినప్పుడు మాత్రం జాతకుడు అంటే ఈ టైంలో ఈ ధనుసు రాశి వారికి వ్యసనాల మీద ఆసక్తి పెరిగి ఏదో ఒక బలహీనతకి లోనవడం జరుగుతుంటుంది. ఇది అంతర్దశల రూపంలో వచ్చినా కూడా 100% ఈ రాహు దశ అంతర్దశ అలాగే శని యొక్క దశ అంతర్దశలు ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంటుంది. సాధ్యమైనంత వరకు మరి దశ బాగులేనప్పుడు జాతకుడు తగిన పరిహారం చేసుకుంటూ ఎటువంటి వాస్తు దోషం కలిగిన ఇంట్లో ఉన్నా సరే ప్రతినిత్యం ఆ గృహంలో దీపారాధన చేసుకుంటూ ఆ గృహ యజమాని పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ నిరంతరం సూర్య నమస్కారం చేసుకోవడం వల్ల ఉభయ సంధ్యల్లోనూ సంధ్యావందనం చేసుకుంటూ ఎప్పుడూ ఆ గృహంలో ఏదో ఒక మంచి కార్యక్రమం జరుగుతూ ఉంటే ఎటువంటి వాస్తు దోషం ఉన్నా సరే పరిష్కారం అవుతుంది. దాని తోడు దశ కూడా అనుకూలిస్తుంది కాబట్టి జాతకుడు చేస్తున్నటువంటి కార్యక్రమాలు బట్టి అతను దైవభక్తి ఆధ్యాత్మిక చింతన బట్టి కూడా అతని గృహం యొక్క వాస్తు అతని మీద పనిచేసే అవకాశం ఉంటుంది. స్వస్తి.